మనందరికీ తెలిసిన ఒక అంకులుంటారు కదా, చాలా సింపుల్గా కనిపిస్తారు. పాత స్కూటర్, సాధారణ బట్టలు. కాని ఎవరికీ తెలియకుండా ఆయనకు కోట్ల ఆస్తుంటుందని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అదెలా సాధ్యం? వాళ్ళేమైనా లాటరీ గెలిచారా? లేక ఏమైనా రహస్యాలున్నాయా? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. దీనికి మన ఆధారం థామస్ జె స్టాన్లీ రాసిన ద మిలియనేర్ నెక్స్ట్ డోర్ అనే పుస్తకం. ఈ పుస్తకం కోటీశ్వరుల గురించి మనకున్న అంచనాల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు మనం దేని గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నామంటే, ఆ నిజమైన సంపద వెనుకున్న ఆశ్చర్యకరమైన నిశ్శబ్దమైన అలవాట్ల గురించి. మనం అనుకునే ఆడంబరాలకి, అసలైన ఐశ్వర్యానికి అస్సలు సంబంధం లేదన్నమాట. అవును, ఇక్కడే ఒక చాలా శక్తివంతమైన ఆలోచన ఉంది. మనం సంపద అనగానే మన కళ్ల ముందు మెరిసేవి ఏంటి? ఖరీదైన కార్లు, పెద్ద బంగ్లాలు. కాని ఈ పుస్తకం చెప్పేదేంటంటే, అది నిజమైన సంపద కాదు. అది కేవలం సంపద యొక్క ప్రదర్శన. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక ఐస్బెర్గ్ కొనను మాత్రమే చూస్తున్నాం. ఆ కొన కింద నీటిలో మునిగి ఉన్న 90% భాగముంది గదా, అదే అసలైన సంపద. అంటే స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ లాంటి కంటికి కనపడని ఆస్తులు. నిజమైన కోటీశ్వరులు ఆ కనిపించని భాగాన్ని నిర్మించడంపై దృష్టి పెడతారు, అంతేగాని ఆ కొనను ప్రదర్శించడంపై కాదు. సరే, దీని కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒత్తిడి చాలా ఎక్కువ కదా. అందరూ వాళ్ల వెకేషన్ ఫోటోలు, కొత్త గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ బట్టలు పోస్ట్ చేస్తుంటే అంత సింపుల్గా జీవించడం అంత సులభమా? ఒక రకమైన ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వచ్చేస్తుంది కదా. ఈ ఒత్తిడిని తట్టుకొని ఎవరు చూడని ఆస్తులను నిర్మించడం అదెలా సాధ్యం? నికర ఆస్తి విలువకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, ఒక డాక్టర్కి లేదా ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సంవత్సరానికి 50 లక్షల జీతం ఉండొచ్చు. కాని అతను ఆ 50 లక్షలు ఖరీదైన ఈఎంఐలు, క్లబ్బులు, విదేశీ యాత్రలకు ఖర్చు పెడితే అతని నికర ఆస్తి విలువ 0 కావచ్చు. అతను ధనవంతుడిలా కనిపిస్తున్నాడు, కాని అతను ధనవంతుడు కాదన్మాట. ఒక నిమిషం, ఆ నికర ఆస్తి విలువ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకున్న ఆస్తులన్నీ, అంటే ఇల్లు, బంగారం, షేర్లు, ఇవన్నీ కలిపి మనకున్న అప్పులు అంటే లోన్లు, ఈఎంఐలు అవన్నీ తీసేస్తే మిగిలేది, అంతేనా? ఖచ్చితంగా, అంత సింపుల్. ద మిలియనేర్ నెక్స్ట్ డోర్ చెప్పేవాళ్లు ఈ నికర ఆస్తి విలువను పెంచుకోవడంపైనే పూర్తి ఏకాగ్రత పెడతారు. వాళ్లు ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే ఎంత నిలుపుకుంటున్నారనేదే ముఖ్యం. వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారనే దాని గురించి వాళ్లు అస్సలు పట్టించుకోరు. వాళ్ల ఆర్థిక నిర్ణయాలు వారి సొంత లక్ష్యాల కోసం తీసుకుంటారు, ఇతరులను ఆకట్టుకోవడానికి కాదు. ఆ మనస్తత్వమే అసలైన తేడా. ఓకే, వాళ్లు నికర ఆస్తి విలువపై దృష్టి పెడతారని అర్థమైంది. కాని ఎలా? వాళ్లకు భారీ జీతాలు రావడం వల్లే ఇది సాధ్యమవుతుందా, లేక వేరే ఏమైనా ఉందా? ఇక్కడే అసలైన అలవాట్ల ప్రస్తావన వస్తోందనుకుంటా. అవును, ఇక్కడే చాలామంది ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకం కోసం చేసిన పరిశోధనలో రచయితలు కనుగొన్నదేమిటంటే, చాలామంది స్వీయ నిర్మిత కోటీశ్వరులకు ఎప్పుడూ అత్యధిక జీతాలు లేవు. వాళ్లు టీచర్లు, వెల్డర్లు, చిన్న వ్యాపారులు. వాళ్లు ఎక్కువ సంపాదించడం వల్ల ధనవంతులు కాలేదు, కాని వాళ్లు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని తెలివిగా నిర్వహించడం వల్ల అయ్యారు. అంటే వాళ్లు ఆర్థికంగా డిఫెన్స్ చాలా బాగా ఆడతారు. డిఫెన్స్ అంటే పొదుపు, బడ్జెటింగ్ లాంటివా? అవి వినడానికి చాలా బోరు కొట్టే విషయాలుగా అనిపిస్తాయి కదా. బోర్ కొట్టొచ్చు, కాని అవే పునాది. ఉదాహరణకి, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. చాలామందికి జీతం 50,000 నుండి 80,000కు పెరిగిందనుకుందాం. వెంటనే వాళ్ళేం చేస్తారు? పెద్ద ఇంటికి మారతారు, కొత్త కారు ఈఎంఐ మొదలు పెడతారు, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తారు. నెల చివరికి మళ్లీ 0 నగిరే ఉంటారు. అదే మన పక్కింటి కోటీశ్వరుల మనస్తత్వం ఉన్నవారు ఆ పెరిగిన 30,000లో కనీసం 25,000ని నేరుగా పెట్టుబడికి పంపిస్తారు. వారి జీవనశైలి పెద్దగా మారదు, కాని వారి సంపద రాకెట్ వేగంతో పెరుగుతుంది. ఆ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కు దూరంగా ఉండటమే వారి మొదటి రక్షణ వ్యూహం. అంటే ఒక వ్యక్తి ₹1,00,000 సంపాదించి 90,000 ఖర్చు చేస్తే, మరొకరు 50,000 సంపాదించి 20,000 మాత్రమే ఖర్చు చేస్తే, ఈ రెండో వ్యక్తే కాలక్రమేణా ఎక్కువ సంపదను కూడబెట్టగలడు అనమాట. ఇది ఆదాయం గురించి కాదు, నిలుపుకోవడం గురించి. మరి ఆ నిలుపుకున్న డబ్బుతో వాళ్ళేం చేస్తారు? బ్యాంకులో దాచుకుంటే సరిపోదు కదా. సరిగ్గా చెప్పారు. అక్కడే చక్రవడ్డీ అనే అద్భుతం పనిచేయడం మొదలవుతుంది.
ఆ మిగిలిన డబ్బును వాళ్ళు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో నిలకడగా క్రమశిక్షణతో పెట్టుబడి పెడతారు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు. అప్పుడు వారి డబ్బు వారికోసం పనిచేయడం మొదలుపెడుతుంది. వారి విజయరహస్యం ఒక్కరోజులో వచ్చేది కాదు, దశాబ్దాలపాటు నిలకడగా పాటించే క్రమశిక్షణలో, సహనంలో ఉంటుంది. సరే, ఈ పొదుపు, పెట్టుబడి అనే వాళ్ళ జీవితంలో ఒక భాగం. కానీ దీన్ని ఆచరణలో పెట్టడానికి కొన్ని టూల్స్ కావాలి కదా. ఉదాహరణకు బడ్జెటింగ్. నాకైతే బడ్జెట్ అనే పదం వినగానే ఏదో మనల్ని కట్టేస్తున్నట్టు, స్వేచ్ఛను కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనుకునేవాళ్లు బడ్జెట్ లాంటి పరిమితుల్లో ఎందుకిరుక్కుంటారు? ఇది చాలా సాధారణ అపోహ. ఈ పుస్తకం బడ్జెటింగ్ను పూర్తిగా వేరే కోణంలో చూపిస్తుంది. బడ్జెట్ అనేది మిమ్మల్ని కట్టిపణేసే గొలుసు కాదు, అది మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోటానికి సహాయపడే ఒక రోడ్ మ్యాప్. ఆలోచించండి, మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో మీకు స్పష్టంగా తెలిస్తే మీకు ఎక్కువ కంట్రోలున్నట్టనిపించదా? కోటీశ్వరులు తమ ఆర్థిక వ్యవహారాలను అదృష్టానికి వదిలేయరు, ప్రతి రూపాయికి ఒక పని అప్పగిస్తారు. ఈ నియంత్రణ, ఈ స్పష్టతే వారికి ఒత్తిడి నుండి స్వేచ్ఛనిస్తుంది. ఎక్కడికి వెళుతున్నారో తెలిసినప్పుడు ప్రయాణం సులభం, స్వేచ్ఛగా ఉంటుంది కదా. అది నిజమే. ఒక ప్లాన్ ఉన్నప్పుడు అనిశ్చితి తగ్గుతుంది. సరే, బడ్జెట్ గురించి అర్థమైంది. మరి అప్పుల సంగతేంటి? ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు, ఈఎంఐలు లేకుండా ఏదీ కొనలేని పరిస్థితి. అప్పుల విషయంలో వాళ్ల వైఖరి ఎలా ఉంటుంది? అసలు అప్పులే చెయ్యరా? వాళ్ళు అప్పులకు దూరంగా ఉంటారు, కాని అన్ని అప్పులకు కాదు. ఇక్కడ వాళ్ళు మంచి అప్పు, చెడ్డ అప్పు అనే తేడాను పాటిస్తారు. ఒక అప్పు తీసుకునే ముందు వాళ్లు వేసుకునే ప్రశ్న ఒక్కటే: ఈ అప్పు నా జేబులో డబ్బు పెడుతుందా, లేక నా జేబులోంచి డబ్బు తీసేస్తుందా? ఆసక్తికరంగా ఉంది. ఉదాహరణకు వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు, ఒక కొత్త ఐఫోన్ కోసం ఈఎంఐ తీసుకుంటే అది ప్రతినెలా మీ జేబులోంచి డబ్బు తీసేస్తోంది. అంతేకాదు, ఆ ఫోన్ విలువ రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇది చెడ్డ అప్పు. అదే, ఒక ఇంటిని కొనడానికి లోన్ తీసుకుని దాన్నే అద్దెకిస్తే ఆ అద్దె మీ ఈఎంఐని కట్టడమే కాకుండా మీ జేబులో అదనంగా డబ్బు వేస్తుంది. ఇది మంచి అప్పు, ఎందుకంటే అది ఒక ఆస్తిని సృష్టిస్తోంది. ఈ పుస్తకంలోని కోటీశ్వరులు కార్లు, గ్యాడ్జెట్లు, ఫర్నిచర్ వంటి విలువ తగ్గిపోయే వస్తువుల కోసం అప్పు చేయరు. ఈ ఒక్క సూత్రమే చాలామందిని ఆర్థికంగా ఎదగకుండా ఆపుతుంది. ఈ పుస్తకంలో ఒకాయన కథ చెబుతారు. ఆయన ఒక వెల్డింగ్ కంపెనీ యజమాని, కోట్ల ఆస్తి ఉంది. కాని ఆయన తన పాత పికప్ ట్రక్లోనే తిరుగుతాడు. ఒకసారి ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆయన్ని, మీరు ఎందుకొక లగ్జరీ కార్ కొనకూడదు అని అడిగితే ఆయన, నాకవసరం లేదు, నా ట్రక్కు నన్ను ఏ నుండి బీకి తీసుకెళ్తుంది, నా డబ్బుని నాకోసం పనిచేసే పెట్టుబడుల్లో ఉంచడమే నాకిష్టం అన్నాడట. ఆ మనస్తత్వమే అసలైన విషయం. కరెక్ట్. ప్రదర్శన కోసం అప్పు చేయకపోవడం, అవసరం కోసం మాత్రమే ఖర్చు చేయడం. ఈ చిన్న మార్పు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. సరే, ఇప్పుడు వరకు వాళ్ళ అలవాట్లు, వాళ్ళు వాడే సాధనాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నన్ను ఈ పుస్తకంలో బాగా ఆశ్చర్యపరిచిన విషయానికొద్దాం. అదేంటంటే, కోటీశ్వరులు తమ పిల్లలకు డబ్బు విషయంలో ఇచ్చే శిక్షణ. మనం సాధారణంగా అనుకునేది వాళ్ల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, వాళ్లకు అడిగిందల్లా దొరుకుతుందని. కానీ పుస్తకం చెప్పేది దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే సంపదను సృష్టించడం ఒక ఎత్తైతే, దానిని నిలబెట్టుకుని అడుత తరాలకు అందించడం మరో పెద్ద సవాలు. చాలా ధనిక కుటుంబాల్లో కష్టపడి సంపాదించిన సంపద రెండో లేదా మూడో తరానికొచ్చేసరికి కరిగిపోతుంది. కాని నిజమైన కోటీశ్వరులు అలా జరగకుండా చూసుకుంటారు. వాళ్లు తమ పిల్లలకు డబ్బు ఇవ్వరు, డబ్బును ఎలా సంపాదించాలో, ఎలా గౌరవించాలో నేర్పిస్తారు. అంటే వాళ్లకి చాపల పట్టడం నేర్పిస్తారు, కేవలం వండిన చాపను ప్లేట్లో పెట్టరు. అంటే వాళ్ళ పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణను చిన్నప్పట్నుంచి అలవాటు చేస్తారన్నమాట. అవును. వాళ్లు తమ పిల్లలకు అపరిమితమైన డబ్బివ్వరు. ఇంట్లో సమృద్ధి ఉన్నప్పటికీ ఒక రకమైన ఆర్టిఫిషియల్ కొరతను సృష్టిస్తారు. పాకెట్ మనీ కోసం ఇంట్లో పనులు చేయిస్తారు. ఖరీదైన వస్తువు కావాలంటే దానికోసం వాళ్లే స్వయంగా పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల పిల్లలకు కష్టపడి పనిచేయడం, సహనం, డబ్బు విలువ తెలుస్తాయి. వాళ్లకు ఎంటైటిల్మెంట్ అనే భావన కాకుండా బాధ్యత అనే భావనను నేర్పిస్తారు. తరతరాల సంపదకు పునాది వేయబడేది ఇలాగే, డబ్బివ్వడం ద్వారా కాదు, సరైన విలువలు, సరైన మనస్తత్వాన్నివ్వడం ద్వారా. ఇదంతా వింటుంటే ఈ క్రమశిక్షణ, పొదుపు, బడ్జెటింగ్ వీటన్నిటి వెనుకున్న అసలు లక్ష్యమేమిటి? కేవలం బ్యాంకు ఖాతాలో ఒక పెద్ద అంకెను చూడటమేనా?
అసలైన బహుమతి ఏంటి? చాలా మంచి ప్రశ్న. అసలైన బహుమతి డబ్బు కాదు, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యం. ఆలోచించండి, అధిక ఆదాయమున్న చాలామంది ఒత్తిడితో బతుకుతారు. ఎందుకంటే వారి జీవనశైలి వారి జీతం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం పోతే వారి ప్రపంచం తలకిందులవుతుంది. వాళ్లు తమకు నచ్చని పనిని కూడా వదలలేరు. కాని మన పక్కింటి కోటీశ్వరుడు తన సంపాదనలో చాలా తక్కువ భాగంతో జీవిస్తూ మిగిలిందంతా పెట్టుబడి పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయమే అతని ఖర్చులకు సరిపోతుంది. ఆ స్థితికి చేరుకున్నప్పుడు అతను పని చేయకపోయినా అతని జీవనశైలికి ఢోకా ఉండదు. సరిగ్గా అదే ఆర్థిక స్వాతంత్రం. ఆ తర్వాత అతను తనకు నచ్చిన పని చేయొచ్చు, లేదా కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు, లేదా ప్రపంచాన్ని చుట్టిరావచ్చు. అతని దగ్గరిప్పుడు ఎంపికలున్నాయి. అతను తన సమయాన్ని తిరిగి కొనుక్కున్నాడు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, సమయం, స్వేచ్ఛ, శాంతి మరియు భద్రత. వారు ఎవరితోనూ పోటీపడరు, ఎవరిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించరు. వారి నిర్ణయాలు బయటి ప్రపంచం అంచనాలపై ఆధారపడి ఉండవు, వారి సొంత దీర్ఘకాలిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. అంటే ఈ పుస్తకం యొక్క హృదయము ఒక్కటే. సంపద మీరు ఎంత సంపాదిస్తారనే దానిపై ఆధారపడి ఉండదు, మీరు ఎంత తెలివిగా జీవిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన పక్కింటి కోటీశ్వరుడు ఆర్భాటంగా ఉండడు. అతను స్థిరంగా, క్రమశిక్షణతో మరియు ఏకాగ్రతతో ఉంటాడు. అతను స్వల్పకాలిక ఆనందాల కంటే దీర్ఘకాలిక స్వేచ్ఛను ఎంచుకుంటాడు. ఖచ్చితంగా అతని ప్రయాణం ఒక స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే, సరైన అలవాట్లతో, క్రమశిక్షణతో ఎవరైనా సరే సంపదను నిర్మించగలరని ఈ మూలం మనకు స్పష్టంగా చూపిస్తుంది. దీనికి అదృష్టం లేదా ధనవంతుల కుటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదు. కేవలం క్రమశిక్షణ, సహనం మరియు నిజంగా ముఖ్యమైన వాటిపై అంటే ఆర్థిక స్వాతంత్ర్యంపై ఒక స్పష్టత అవసరం. నిజమైన సంపద నిశ్శబ్దంగా ఉంటుంది, నిజమైన విజయం వినయంగా ఉంటుంది, మరియు నిజమైన కోటీశ్వరులు మనం రోజూ చూస్తూ కూడా గమనించని సాధారణ మనుషులు. వాళ్లు తమ విజయాలను ప్రదర్శించరు, వారు తమ జీవితాలను స్వేచ్ఛగా జీవిస్తారు. ఈ చర్చ వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తోంది. మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులను వారి ప్రదర్శన ఆధారంగా, వారు వాడే కారులు, ఫోన్ల ఆధారంగా కాకుండా, వారి అలవాట్లు, వారి క్రమశిక్షణ ఆధారంగా అంచనా వేయడం ప్రారంభిస్తే మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరి నుండి నిజంగా స్ఫూర్తి పొందాలో మనకు స్పష్టంగా అర్థమవుతుందేమో.